గురువుగారు, కాలము, సమయము చాలా విలువైనవి హ్మ్. అంటారు. అవును. కానీ మనిషి మాత్రము ప్రస్తుతం జరుగుతున్న విషయంలో కాకుండా అటు వెనకైనా సరే, ఇటు ముందుకైనా సరే, అంటే భూతకాలానికి కానీ, భవిష్యత్ కాలానికి కానీ వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రస్తుత సమయం అంతా వృధా అయిపోయినట్టే. అవును. మనిషికి ఉండేది 24 గంటల సమయంలో చాలా సమయాన్ని వృధా చేసుకోవడమే జరుగుతుంది. అవును. అలా కాకుండా సమయాన్ని 24 గంటల సమయ స్థితిని ఎలా సద్వినియోగపరచుకోవాలి? అంటే మనకి కాలనడక సమయం అనేది మీకు చిన్నగా ఉదాహరణగా చెప్పాలంటే కాలక్రమ దారులు అంటారు కదా! ఆ కాలక్రమం యొక్క కోనపుడు లోతుల తీగల అల్లికలతో కొన్న దారులోనే ఇంత కాలము, ఇంత సమయం అని పుట్టుకొచ్చినాయి. అందుకే మీకు ఈ కాలం ఒక అంగుళము, ఒక నడకకు అరంగుళము, ఒక అడుగు, 2 అడుగులు అట్లా భూమి పొర విస్తారదనమాట. అదేవిధంగా అందులో గడిచేది సమయం గడియ, సెకన్లు, నిమిషాలు. అట్లా కాలము, సమయం ఒకే పరిణామంలో ఉంటాయి. ఆ 2 ఏ ఆధారంగా రూపొందించడం జరిగిందంటే ఒక్కొక్క విషయ సంపుటి నుంచి వివరింపబడిన కోణాల వివరణాయుత విషయలికతో కొన్న దారులు. అందుకే మనకు ఒక తీగ నడక కలవరిక యొక్క చెట్ల నిర్మాణంలో తీగల అలవరికలు ఉంటాయి. దానిలో జీవ ప్రమాణికలను ప్రవేశపెట్టి ఎట్లయితే జీవింపచేయడం జరుగుతుందో, అదేవిధంగా మీలోని కనకదిక సారాంశతిలోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికలను మీకు ఆ కనకదిక సారాంశ తీగలిలోని యొక్క వివరణని కాలక్రమ పడిన కోనపు లోతుల తీగలుగా అలవర్చడం జరిగింది అనమాట. వాటిని కాలక్రమ దారులు అంటాం మనం. అట్లా ఒక్కొక్క కాలక్రమిక దారులు అలవరికి ఎక్కడ నడుమున బాల్యము, యుక్తము, కౌమారం, వృద్ధాప్యతతో కొన్ని యొక్క జీవిత కాల ప్రయాణం ముందుకు సాగుతుంది. అది కాలము, సమయము ముందుకు పోతేనే దారి కదిలి అక్కడి నుంచి శ్వాస విడుదలై ఆ శ్వాస మన యొక్క ముక్కు నుంచి ప్రథమ శ్వాసనము నాభి మధ్యమునకు నాభి పొరలను తిరుగుతూ ప్రథమ నాడిలోని జీవం కదిలితేనే పిల్లనాడు నరులు నాలుగు పరమ ఇగ్గుడు కదులుతుంది. అట్లా మనము కాలనడక జీవిత కాల ప్రయాణంలో ఉన్నాం చెప్పాలంటే. అట్లా కాల సమయస్థితి ఇక ప్రకారంగా పోయినట్లయితే దారిలో సరి అలవరిక నడక ప్రకారంగా మనం ప్రయాణం చేస్తాం. అప్పుడు కాలము, సమయము, దారి ముందుకు పోతూనే ఉంటాయి. ఎక్కడే కానీ ఆగపడవు, ఎక్కడే కానీ వ్యర్థం కూడా కావడం అనమాట. అట్లా మొదలు మనం అట్లాగే కదిలించి జీవింపచేయడం జరిగింది చెప్పాలంటే. జీవితకాలం కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత మనకు జీవించబడిన తర్వాత అనుభవం వెలువడింది. అది మొదలు అనుభవం నడక అంటాం. ఆ తర్వాత మనంతట మనమే మన అనుభవంలో జీవించబడడం మొదలుపెట్టాం. అలా మొదలుపెట్టినప్పుడు ఎప్పుడుందో మన అనుభవంలో జీవించబడగా మన అనుభవ స్థిరస్థితి అనేది రావాలా. ఆ స్థిరస్థితి అనేది సారం కూడగట్టు అనుభవ సారాన్ని కూడగట్టులోనే వస్తుంది కొంచెం. ఆ స్థిరస్థితి అనేది ఎప్పుడైతే వస్తుందో ఒకప్పుడు కాలం కదిలి సమయం ముందుకు పోయి దారి కదిలితేనే కదిలిన మనము ఆ తర్వాత కాలం కదిలి సమయం ముందుకు పోతుంటే ఆ అనుభవంలో ఆ దారిలో కదలాలన్నమాట. అంటే కాలం కదిలి సమయం ముందుకు పోయినప్పుడు ఆ అనుభవంతో ఉన్న దారిలో మనం కదలాలి. అప్పుడే కాలం సమయస్థితితో పాటు మనం ప్రయాణం చేసినట్టు. అందుకే ఒకప్పుడు ప్రాకృతిక నడపడం కాలం కదిలి సమయం ముందు పోయి దారిలో మనం కదించడమే శబ్దం యొక్క ఆధారంగా కదించగా జీవించడం ఎంతో దృశ్యంగా మనం అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా మన అనుభవం నుంచి మనం ప్రయాణం మొదలు పెట్టామో అప్పుడు మన అనుభవం యొక్క స్థిరస్థితి లేకపోయినట్టయితే తీగ అల్లికతో కొన్న దారిలో ముందుకు కదులుతుంటాం. స్థిరస్థితి లేకపోతే ఇది సరైనదా కాదా అని ఒక మారు ఆ స్థిరస్థితి లేకపోవడం ద్వారా అక్కడుండే ప్రకృతి అనుభవం ఇంకోసారి వెనక్కి గదించాలి మంది నీది సరైన వివరణో కాదో చూసుకో అని ఉన్నప్పుడు నాకు కాస్త స్థిరస్థితి ఉన్నదనుకో దారిలో ముందుకు కదిలి వెళ్ళిపోతా. స్థిరస్థితి లేదనుకో అప్పుడు వెనకాడతాం మళ్ళా. ఇంకా పూర్తిగా స్థిరస్థితిని కోల్పోతూ వస్తే అక్కడక్కడే వెనక్కి పోలేక ముందుకు పోలేక అక్కడిక్కడ ఊగిస్తాడతా. అటు ఇటుగా తొలగిస్తాడే విధానాలు మొదలైనాయి. అలా మొదలైన తర్వాత ఎంతకు నాకు సరిమలుపు రాకపోతే అంటే ఎంతవరకు నేను స్థిరస్థితిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నం నా దగ్గర సరిగ్గా లేకపోవడం ద్వారా ఆ అనుభవంలో స్థిరంగా నిలదొక్కుకోలేదు. అలా నిలదొక్కుకోలేకపోతే ఇంకా ఒత్తిడి కూడా చెందుతూ వస్తాను నేను అటు ఇటు అట్లా ఆ రకంగా ఎప్పుడైతే మొదలైందో అప్పుడు మనమేమో దారిలోనే ఉన్నాం. కాలము సమయం అయితే ముందుకెళ్ళిపోయింది. అంటే ఒక తీగ అల్లికతో కొన్న దారిలో మనం ఆగిపోయినాము. కానీ కాలం సమయం ఆగదు కదా, అది ఒక గడియని గడుస్తుంది. అట్లా మనం ఆ తీగ అల్లికతో కొన్న దారిలోనే ఉన్నాం. కానీ కాలము సమయం ముందుకు సాగిపోయినాయి అనమాట. అలా సాగిపోవడం ద్వారా మరలా తిరిగి గడిచిన కాలాల్లోనే ప్రయాణం అనేట్టు మనకు అంతర్గతం కూడా మొదలైపోయింది. అలా మొదలైపోయింది కాబట్టి ఇప్పుడు చూస్తే ఏ కాలక్రమిక దారులు అలవరిక నడకలో మనకు సరైన అనుభవపూర్వక నడక లేక ఆగిపోయినామో, ఊగిసలాడుతున్నామో, తొణికిసలాడుతున్నామో, ఒత్తిడి చెందామో, అర్థం కాక అపార్థం చేత 2-3 విషయాలతో కొన్న కోనపు లోతుల తీగలను చిక్కుముళ్ళు వేసుకున్నామో, ఇంకపోతే ఒకవేళ ఎంతసేపటికి అనుభవించిన సరైన అనుభవ స్థిరస్థితి లేక సంతృప్తి రాకపోతే ఆ అసంతృప్తిలో అక్కడక్కడే ఆడి అది కొంచెం ప్రభావితం ఎక్కువ ఉందనో లేకపోతే ఇంకా పూర్తి స్థిరస్థితి వస్తేనే సంతృప్తి వస్తుందనో తెలియని మనకి ఏమైపోయిందంటే ఆ అసంతృప్తిలో ఎంతసేపు మిగిలిపోయి ఇంకా కదలాలన్నా కూడా ఇష్టం లేక అప్పుడు కాలంతో పాటు కదలలేక అక్కడే కూర్చుండిపోయినాం. అట్లా ఆ రకంగా చూస్తే మన ఎడల కాలము సమయములు ముందుకు సాగడమే కాకుండా కొన్ని విషయాలు చిక్కుములు వేసుకోవడం ద్వారా మనతో పాటు కాలము సమయం కూడా ముడిపడిపోయినాయి. మన కాలము అంటే ఒక్కొక్క స్తోత్రులకు అనుసారికి వర్తిస్తాయి అన్నమాట. అట్లా కాలము సమయం కూడా ముడిపడిపోయినాయి. కొన్నేమో ఒక విషయలికతో కొన్న కోనపు లోతు దారి పడినట్టున ఒక్క నిమిషంలో అర్థం చేసుకుని అట్లా ముందుకు పోవాల్సింది దాదాపుగా 20 నిమిషాలు అయితేనే అక్కడక్కడే తిరుగుతుంటాం అర్థం చేసుకోలే. అప్పుడు
5 నిమిషాలు గడిచాల్సిన చోట 15 నిమిషాల సమయం వ్యర్థమైంది. అలా వ్యర్థమైన కాలాన్ని సమయాన్ని కాలమానం పట్టిక పట్టుకుంటుంది. మళ్ళీ అది శరీరనాత్మక దారి ఎవరికన్నా కొంచెం స్థిరస్థితి వస్తే తప్ప ఒక్కసారిగా మళ్ళీ 5 నిమిషాల్లో కదిలితే తప్ప మనకు ఆ వ్యర్థం కాబడిన కాలము సమయం మళ్ళీ యథాస్థితికి రావు. అట్లా మనము చాలా వరకు కాలనడక సమయస్థితిని ముడిపెట్టాము. కొన్ని కాలనడక సమయాలను వ్యర్థం చేసినాము. కొన్ని రకగా ఒక పనిక్రమ నడకను తీసుకుంటే పని ఏమో కాల సమయస్థితి ప్రకారంగా చేసినట్టే ఉంది. కానీ అది శరీరనాత్మక అలవరిక యొక్క సంతృప్తి నిర్వహణ నడకతో కూడుకోబడి చేయకపోవడం ద్వారా అది ఆ పని మిగిలిపోయిన నడక. ఒకవేళ పని పూర్తయినా కూడా పూర్తి ఫలించని విధానాలు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు పూర్తిగా కాలము సమయం వృధా అయిపోతాయి. ఇంట్లో మనం ఏం చేసినామంటే ఒక ప్రవర్తన నియమాల్లోనూ ఒక పనిక్రమ నిర్వహణ నడకల్లోనూ కాలనడక సమయం ఎంతైతే విధించిందో ఆ ప్రకారంగా కదిలించి జీవింపచేపించే అనుభవానికి తెప్పించినప్పటికీ కూడా మనం ఆ అనుభవంలో స్థిరస్థితిగా నిలదొక్కుని కాల సమయస్థితితో కూడుకోబడి ప్రయాణం చేయకపోగా మనము ఆ స్థిరస్థితి లేక ఇట్లా కాల సమయాలను ముడిపెట్టుకొని కూర్చున్నాం. అందుకే మన ప్రయాణం ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎక్కడుందో కూడా చెప్పలేము. అందుకే మనకేమో లోకాంతర్వాణి నుంచి మన అంతర్వాణి పడిన కాలము సమయం చాలా విలువైనవి అని వస్తున్నప్పటికీ కూడా ఆ విలువ అంటే ఏంటో, అవి ఎలా పుట్టుకొచ్చాయో, మన జీవనం యొక్క పరమ ఎట్లా కదులుతాయో, వాటి ఆధారంగానే మనం ఎట్లా జీవిస్తున్నామో ఇది తెలియనంత వరకు ఊరికి విలువైనటి అంటూనే ఉంటామే తప్ప అవి ఎంతటి విలువైనటి అనేది మాత్రం ఏమీ తెలియదు. కాబట్టి అవి గమనపూర్వక నడకతో కూడిన ప్రయాణంలోకి వస్తేనే తెలుస్తుంది. అంతవరకు కూడా ఊరికి పలుకులైతే అందరం పలుకుతాం. ఎవరో అనుభవలోతుల్లో సవి చూసిన వాళ్ళు పలికింటారు. కాలము సమయము చాలా విలువైనటని వాళ్ళు పలికినారు. కానీ మనం పలకగోనిపై వాళ్ళ మాటలు అందుకుని ఇంకా ఎందరో పలికింటాం. పలుకుతామే తప్ప అది కొన్ని అనుభవాల్లో సవి చూసినప్పుడు తెలుస్తుంటది. చాలా విలువైంది, ఎంత సమయాన్ని వ్యర్థపరిచినారని అప్పుడప్పుడు. కానీ ఆ వ్యర్థపరిచిన తెలుసంటది, కానీ మన సరిదారికి అయితే రానే. అందుకే ఊరికే మాట పైన నిలబడేది కూడా చేత కావాలి. వాటి అర్థనడక విలువలను ఎరగని కూడా ఎరగాలి అన్నప్పుడు ఆ స్థిరస్థితిగా నిలదొక్కుకోలేనంత వరకు ఊరికే మాటలైతే మాట్లాడుతుంటామే తప్ప వాటిని ఎరిగి అయితే కానే కాదు అన్నాం. అందుకే ఇప్పటి వరకు చూస్తే ఒక్కొక్క స్తోత్రుగా అనుసారిక పడిన చాలా వరకు కాలాసు సమయాలు ప్రతి ఒక్కరిలోనూ వ్యర్థమైనటే ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు మనకు కాలక్రమణతో కూడిన ప్రయాణాలు పూర్తి చేసుకుని మనం బాహ్యం నుంచి అంతరంలోనికి పోవాల్సిన వాళ్ళం. ఇంకా ఎక్కడున్నామో కూడా 4 వయసు ప్రామాణిక పరణమున ఎక్కడున్నామో ఇంకా మనకే అర్థం కానంత దుస్థితిలో చిక్కుకుపోయినాం ఇక్కడ.